నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ తెలంగాణ ఎక్స్‌ప్రెస్ కి స్వాగతం నేను మీ ప్రియ రమేష్ ముందుగా హెడ్లైన్స్ కేసీఆర్ హయాంలో ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం పంట చేతికి రావడంతో సిద్దిపేట జిల్లా అక్కినపల్లి రైతుల హర్షం వర్షాలు మొదలైనా రైతు భరోసా ఊసులేదు ఎకరానికి 7500 ఇవ్వాల్సిందేనన్న హరీష్ రావు ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాష్ట్ర వ్యాప్తంగా 897 కేంద్రాల్లో నిర్వహణ హైదరాబాద్లో ముగిసిన చేప ప్రసాదం పంపిణీ మిగిలిన వారికి ఇంటికే పంపిస్తామన్న బత్తిని సోదరులు యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు లక్ష్మీ నరసింహుడికి ప్రత్యేక పూజలు ప్రేమించి పెళ్లి చేసుకున్న నవజంట ఆత్మహత్య నాగర్ కర్నూలు జిల్లా జింకుంటలో విషాదం అప్డేట్స్ చూస్తే ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ రోజు రాత్రి 7:15 రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది మోడీతో పాటు పలువురు ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు వారందరికీ మోడీ నివాసానికి రావాల్సిందిగా ఫోన్ కాల్స్ రావడంతో బయలుదేరి వెళ్లారు ఈ రోజు మోడీతో పాటుగా అమిత్ షా రాజ్నాథ్ సింగ్ నితిన్ గడ్కరీ జేపీ నడ్డా పీయూష్ గోయల్ రామ్దాస్ అద్వాలే శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రహ్లాద్ జోషి జ్యోతిరాదిత్య సింధియా చిరాగ్ పాశ్వాన్ అనుప్రియ పటేల్ జితిన్ రామ్ మాంఝీ జయంత్ చౌదరి హెచ్డి కుమారస్వామి ఏపీ టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి బండి సంజయ్ తదితరులు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు నరేంద్ర మోడీ రాజ్ఘాట్ లో మహాత్మా గాంధీకి నివాళులర్పించారు ముచ్చటగా మూడవసారి ప్రధానిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా జాతిపితను స్మరించుకున్నారు అనంతరం బీజేపీ నేత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి నివాళులు అర్పించారు మోదీ అటు నేషనల్ వార్ మెమోరియల్ కి చేరుకుని దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల స్మారక చిహ్నానికి మోదీ ఘన నివాళులర్పించారు
కేసీఆర్ ప్రభుత్వంలో ఆయిల్ పామ్ సాగుకు మంచి ఆదరణ లభించింది. ఆయన ఆదేశాలతో 3 ఏళ్ల కింద సాగు చేసిన ఆయిల్ పామ్ నేడు కోతకు వచ్చింది. ఆ పంట మొదటి గెలను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కోసి రైతుకు అందించారు. సిద్దిపేట నియోజకవర్గం నంగునూరు మండలం అక్కినపల్లిలో రైతు నాగేందర్ సాగు చేసిన పామ్ ఆయిల్ తోటలో మొదటి క్రాప్ కోతకు హరీష్ రావు హాజరయ్యారు. మన ప్రాంతంలో ఈ ఆయిల్ పామ్ సాగును ప్రారంభించుకోవడం జరిగింది. సరిగ్గా 3 ఏళ్ల తర్వాత ఇలా మొదటి ఫ్రూటు అక్కనపల్లి గ్రామం నాగేందర్ గారి పంట పొలంలో మొదటి పంట ఈరోజు కోసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఆ రోజుల్లో ఆయిల్ పామ్ మన జిల్లాలో పెడదామన్నప్పుడు చాలా మంది రైతుల్లో కొంత అనుమానాలు ఉండేవి. నిజంగా మన ప్రాంతంలో ఈ పంట పండుతుందా, ఇది సాధ్యమా అని అనుకున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాని మన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఆయిల్ పామ్ రైతులు అద్భుతమైన ఆదాయాన్ని పొందుతూ స్థిరమైన ఆదాయాన్ని పొందుతూ ఆర్థికంగా రైతులు వృద్ధి చెందడాన్ని చూసి నేను ఇది మన రైతులకు దక్కాలే, మన సిద్దిపేట జిల్లా ఈ ప్రాంత ప్రజలు కూడా బాగుపడాలనే ఉద్దేశంతో ఈ ఆయిల్ పామ్ ను మన ప్రాంతంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మన ప్రయత్నం ఫలించింది. మొదటి పంట ఈరోజు ఆయిల్ పామ్ పంటను కోయడం అనేటువంటిది నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ఆయిల్ పామ్ వృద్ధి కోసం మన తెలంగాణ రాష్ట్రంలో ఒక 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందించి రాష్ట్రం అంతా కూడా కేసీఆర్ గారు ఆయిల్ పామ్ అభివృద్ధి కోసం కృషి చేయడం జరిగింది. రైతులకు డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ మీద ఇవ్వడం, ఎస్సీ కు 100% సబ్సిడీ మీద ఇవ్వడం, ఇట్లా మొక్కలు కూడా రైతులకు సబ్సిడీ మీద ఇవ్వడం, పెట్టుబడి సహాయం కూడా సంవత్సరానికి 4,200 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించడం, ఇలా ఎన్నో కార్యక్రమాలు ఆయిల్ పామ్ రైతులను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఆ చర్యల ఫలితమే ఇలా దేశంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఆయిల్ పామ్ లో సాగులో అత్యధిక వృద్ధి రేటును గత 3 సంవత్సరాలుగా సాధించడం జరిగింది. ఈ పంట తప్పకుండా మీ జీవితాన్ని మారుస్తుంది, మీకు ఆదాయాన్ని పెంచుతుంది. స్థిరమైన ఆదాయం, నెల నెల ప్రభుత్వ ఉద్యోగులకు జీతం వచ్చినట్టు ప్రతి నెల ఆయిల్ పామ్ రైతులకు బ్యాంకులో డబ్బులు పడతాయి. అందుకే మా నాగేందర్ కోరిక మేరకు వచ్చి ఇవాళ మొదటి పంట కోయడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు మొక్క కూడా నేనే పెట్టిన, ఇక్కడ మొదటి మొక్క కూడా నాతోనే పెట్టించిండు, మొదటి గెల కూడా నాతోనే మా నాగేందర్ కోయించడం జరిగింది. సో నాగేందర్ కు ఆయిల్ పామ్ రైతులందరికీ నేను శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ గారు దీన్ని అంచనా వేసి తెలంగాణలో ఒక 20 లక్షల ఎకరాలు సాగు చేయాలని చెప్పి కేసీఆర్ గారు నిర్ణయించారు. ఇవాళ దానికి అనుగుణంగా ఈ 20 లక్షల ఎకరాలకు మరి సాగు ప్రణాళిక చేయడం జరిగింది. మరి కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా దీన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేయాలనుకుంటా ఉన్నా. ఇలా మన రైతులను మనం కాపాడుకోవాలి, మన దేశంలో మన రాష్ట్రంలో పామాయిల్ రైతులను ప్రోత్సహించాలంటే పామాయిల్ దిగుబడి మీద కస్టమ్ డ్యూటీ వేయాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇకపోతే మన రాష్ట్రంలో కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పామాయిల్ రైతులను కొద్దిగా చిన్న చూపు చూస్తా ఉన్నారు. గతంలో మనం ఉండంగా ఏంటంటే రైతులకు క్రాప్ మెయింటెనెన్స్ కింద 4,200 రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతి ఎకరానికి ఇచ్చేవాళ్ళం. ఈ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో ఈ 4,200 రూపాయలు రావడం బంద్ అయింది. మన ప్రభుత్వం ఉన్నప్పుడు పాలసీ కింద తక్కువని వేసేద్దు, ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి పామాయిల్ సాగు చేసే రైతులకు క్రాప్ మెయింటెనెన్స్ కింద సంవత్సరానికి 4,200 రూపాయలు ఇచ్చేవాళ్ళం. ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ క్రాప్ మెయింటెనెన్స్ ఇవ్వడం లేదు. నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, ఈ 6 నెలల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి రైతులకు వెంటనే క్రాప్ మెయింటెనెన్స్ కింద ప్రతి ఎకరానికి ఇచ్చే 4,200 రూపాయలు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. రెండవది, ఇవాళ డ్రిప్ కూడా కొత్త రైతులు ఎవరన్నా పామాయిల్ పెట్టాలంటే అప్పుడు ప్రభుత్వం అడ్వాన్స్ గా పైసలు ఇచ్చేది, డ్రిప్ కంపెనీలకు ఇచ్చి తొందరగా పామాయిల్ రైతులకు డ్రిప్ పెట్టించేవాళ్ళం. ప్రభుత్వం ఇప్పుడు ఆ డ్రిప్ కంపెనీలకు కూడా డబ్బులు ఇవ్వకపోవడం వల్ల
కొత్తగా ఎవరైనా పామాయిల్ పెట్టాలంటే డ్రిప్ కంపెనీలు ముందుకొచ్చి డ్రిప్ ఇన్స్టాల్ చేయడం లేదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పామాయిల్ రైతులకు డ్రిప్ కోసం పడ్డటువంటి నిధులను వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక మూడో విషయం, మొక్కలు కూడా సబ్సిడీ మీద ఇచ్చేవాళ్ళం. ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొక్కల కోసం ఇచ్చే సబ్సిడీ కూడా పెండింగ్ లో పడ్డది. అది కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. వానాకాలం వచ్చినా ప్రభుత్వం మాత్రం రైతు బంధు ఊసెత్తడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. సీజన్ స్టార్ట్ కావడంతో రైతులు సొంత డబ్బులతో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తున్నారన్నారు. మరికొన్ని చోట్ల జీలుగు, జనుము విత్తనాలు కూడా దొరకడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు వడ్లకు 500 బోనస్ అని చెప్పి ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే ఇస్తామని మాట మారుస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం మీద హరీష్ ఫైర్ అయ్యారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశం మీద చర్చ లేవనెత్తుతామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఆయన. ఆల్రెడీ వర్షాలు పడతా ఉన్నాయి. జూన్ 9వ తేదీ ఇవాళ. మరి రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు విషయంలో ఇప్పటికీ ఏమీ మాట్లాడతలేదు. గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు వాన చినుకుపడగానే రైతు బంధు పైసలు పడుడు స్టార్ట్ అవుతుండే. వాన చినుకుపడ్డదంటే రైతు బంధు బ్యాంకులలో పడుతుండే, రైతుల ఫోన్లు టింగు టింగున మోగుతుండే. మరి ఇవాళ 9వ తారీఖు వచ్చిన ఈ ప్రభుత్వం రైతు భరోసా అన్నారు, ఎకరానికి 15,000 ఇస్తామన్నారు, ఇంకా 5,000 ఎక్కువ ఇస్తామన్నారు. మరి అవి ఎప్పుడు ఇస్తారు అనేటువంటిది నేను అడుగుతా ఉన్నా. నేను ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, రైతు భరోసా డబ్బులు వెంటనే రైతులకు విడుదల చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇలా వర్షం పడగానే దుక్కి దున్నుకుంటా ఉన్నారు రైతులు విత్తనాలు కొనుక్కుంటా ఉన్నారు, రైతులు ఎరువు బస్తాలు కొనుక్కుంటా ఉన్నారు. అందువల్ల రైతులకు పెట్టుబడి సహాయం తక్షణమే అందించాలని, వెంటనే రైతు భరోసా ఎటువంటి షరతులు లేకుండా మరి రైతులకు ఎకరానికి 7,500 రూపాయలు వెంటనే విడుదల చేసి రైతులకు సహాయాన్ని అందించాలని చెప్పి కోరుతా ఉన్నా. మీ ఎన్నికల మేనిఫెస్టోలో గాని మీ ప్రసంగాల్లో కూడా మీరేం చెప్పిండ్రంటే పంట కాలానికి ముందే, వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందే ప్రతి ఎకరాకు, ప్రతి రైతుకు 7,500 రూపాయలు ఇస్తామని చెప్పి మీ మేనిఫెస్టోలో చెప్పారు, మీ ఉపన్యాసాల్లో చెప్పారు. మరి పంట ప్రారంభమైంది ఆల్రెడీ. కొన్ని చోట్ల ఆల్రెడీ విత్తనాలు వేస్తా ఉన్నారు. ఆల్రెడీ విత్తనాలు వేయడం కూడా ప్రారంభమైంది. మరి వెంటనే రైతు బంధు వేయండి. రైతు భరోసా ఎందుకు ఆలస్యం చేస్తా ఉన్నారు? మీ విధానం ఏంది అని నేను అడుగుతా ఉన్నా. పంట పనులు, వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందు ఇస్తారా, పంట చేతికి వచ్చినప్పుడు ఇస్తారా? పోయిన యాసంగి అట్లే ఇచ్చిండ్రు, పంట చేతికి వచ్చినప్పుడు ఇచ్చిండ్రు. లాస్ట్ వడ్లు కల్లాలకు వచ్చినాక రైతు బంధు పైసలు పడ్డాయి కొంతమందికి. అది ఎలక్షన్ లో కేసీఆర్ బస్ వేసుకొని బయలుదేరి ఇచ్చిండ్రు, లొలివెట్టి ఇచ్చిండ్రు. మరి ఇప్పుడెప్పుడు ఇస్తారు? ఇప్పుడని అప్పుడైతే 5,000 ఇచ్చిండ్రు, 15,000 అన్నారు, అది ఇయ్యలే. పోనీ ఈ వానాకాలం కన్నా ఇస్తారా, ఇయ్యరా? ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా రైతులందరికీ కూడా రైతు భరోసా డబ్బులు తక్షణం ఎకరానికి 7,500 రూపాయలు అందించి రైతులను ఆదుకోండి. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కూడా లేదు, ఎలక్షన్ కోడ్ కూడా ముగిసింది. ప్రజా సమస్యల మీద, రైతు సమస్యల మీద దృష్టి పెట్టండి. రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బు వెంటనే అందించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ పరిస్థితి ఏంటంటే మా రైతులు ఫోన్ చేస్తున్నారు సిద్దిపేట నుంచి నాకు చాలా మంది. జనుము విత్తనాలు దొరుకుతలేవు, జీలుగు విత్తనాలు దొరుకుతలేవు, పచ్చిరొట్ట విత్తనాలు దొరుకుతలేవు, కొద్దిగంత వస్తున్నాయి, అర్ధగంటలనే అయిపోతున్నాయి సార్ అంటున్నారు. గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు షార్టేజ్ రాలే. ఎన్ని విత్తనాలు కావాలంటే అన్ని పచ్చిరొట్ట విత్తనాలు రైతులకు అందుబాటులో పెట్టాం. కానీ ఈ ప్రభుత్వం ఏదో కొద్దిగానే తీసుకొస్తుందట, అవి గంట సేపట్లో అర్ధగంటలనే అయిపోతున్నాయట. ఇవాళ పచ్చిరొట్టె విత్తనాలు కూడా రైతులకు సరఫరా చేయలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. అంటే ప్రభుత్వం వ్యవసాయాన్ని చిన్నచూపు చూస్తున్నది. అటు పచ్చిరొట్టె విత్తనాలు ఇవ్వలేకపోతున్నారు, రైతు భరోసా డబ్బులు సకాలంలో అందించలేకపోతున్నారు. తక్షణమే స్పందించి రాష్ట్రమంతా కూడా పచ్చిరొట్టె విత్తనాలు అందుబాటులోకి తేవాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎరువులు కూడా స్టాక్ పెట్టుకోండి, మళ్ళీ రైతులకు ఇబ్బంది కాకుండా గత ప్రభుత్వం ఎట్లయితే ప్లాన్ చేసిందో ఎరువుల కొరత రాకుండా కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలని కూడా
ఈ ప్రభుత్వానికి నేను సూచిస్తా ఉన్నాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో వడ్లంటే దొడ్డు వడ్లే పండుతాయి. ఈ ప్రభుత్వం ఎన్నికల సమయంలో గాని మేనిఫెస్టోలో గాని వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు. కానీ ఈరోజు మాట మార్చి సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తాము అంటున్నారు. అసలు సన్నాలు పండనే బండయి. సన్నాలు ఎవరు పెట్టుకున్న రైతులు ఇంటి మందం పెట్టుకుంటారు. ఓ 5 దొయ్యలో 10 దొయ్యలో పెట్టుకుంటారు. ఇంటి మందం పెట్టుకొని తిండి గింజల మందం పెట్టుకుంటారు. అవి పండించుకుంటారు తప్ప అమ్మరు మార్కెట్లో. రూపాయికి 90 పైసలు దొడ్డు వడ్లే బంటాయి. ఇవాళ మేము దొడ్డు వడ్లకు బోనస్ ఇయ్యము అంటే వడ్లకు బోనస్ ఎగబెట్టినట్టే కదా, రైతులకు మోసం చేసినట్టే కదా. మీరు ఆ రోజేమో ఊరిచ్చిండ్రు, వడ్లకు మేము 500 బోనస్ ఇస్తామని నమ్మిచ్చిండ్రు. కానీ గెలవంగానే ఇవాళ సన్నాలకు మాత్రమే ఇస్తామంటున్నారు. సన్నాలు ఎకరాకు ఒక 5-10 క్వింటాలు తక్కువ పడుతుంది. రోగం ఎక్కువ. గట్టిగా గాలి దుమారం పెడితే కూడా పడిపోతుంది. వాన పడితే కూడా దొడ్డు చినుకులు పడితే కూడా వంగిపోతుంది. దోమపోటు ఎక్కువ, దానికి దోమపోటు ఎక్కువ, రోగాలు ఎక్కువ. గట్టిగా వాన పడితే వంగిపోతుంది, దిగుబడి తక్కువ. ఇక దానికి నువ్వు ఇస్తా అంటే ఏం లాభం? దొడ్డు వడ్లు 25-30 క్వింటాలు పండితే సన్న వడ్లు 15-20 పడతాయి. మరి దానివల్ల రైతు నష్టపోతాడు తప్ప లాభం జరగదు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. రైతులకు అన్యాయం చేయొద్దు, రైతులకు మోసం చేయొద్దు. అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూడా అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పట్టుబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ముగిసింది. పరీక్ష కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. 563 పోస్టుల కోసం 4.3 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 897 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించారు. నిమిషం ఆలస్యమైన వారికి పరీక్ష హాల్లోకి అనుమతి నిరాకరించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. అటు అభ్యర్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీ ముగిసింది. ఆస్తమా పేషెంట్ల కోసం ప్రతి ఏటా ఇచ్చే చేప మందు కోసం భారీ సంఖ్యలో బాధితులు తరలివచ్చారు. తెలంగాణతో పాటు ఆయా రాష్ట్రాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చి చేప మందు తీసుకున్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.